ఈరోజు ఏం చేస్తారు? ఈరోజు వెల్లుల్లిపాయలు పల్లీల అన్నం. సో మరి మీరు చెప్పిన వెల్లుల్లి పల్లీల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి ఇప్పుడు చూద్దాం. వెల్లుల్లి పల్లీల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, పల్లీలు, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు, కరివేపాకు, నూనె, ఉల్లిపాయ ముక్కలు. సో పద్మగారు అన్ని రెడీగా ఉన్నాయి, ఇంకా మీరు చేయటమే ఆలస్యం. ఫస్ట్ ఏం చేద్దాం? ప్యాన్ పెట్టేసి ఓకే, కొంచెం ఆయిల్, 2 స్పూన్లు అంత ఆయిల్. వెల్లుల్లిపాయని ఉల్లిపాయని మనం అమ్మవారి ప్రసాదాలు ఎక్కువ వాడారు కదా, ఇది బోనాలు నైవేద్యంలో గ్రామ దేవతలకి కంపల్సరీ ఉల్లిపాయలు. ఉల్లిపాయలతోటి మనం పాయసం కూడా చేస్తాం, గడ్డల పాయసం అని చెప్పేసి మన ఎపిసోడ్ లో కూడా ఒకసారి చేశాను. ఉల్లిపాయతోటి చక్కెర పొంగలి పాయసం, ఉల్లిపాయలు కంపల్సరీ పెడతారు. ఈ అమ్మవారికి తప్పలేదు, ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్ అయితే మేకలు అవన్నీ కూడా బలిస్తుంటారు కదా, బలిస్తుంటారు కదా, ఇవన్నీ ఇక్కడ ఏమైనా శ్రావణ మాసము కార్తీక మాసము అప్పుడైతేనే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వాడడం. అవును, ఈ బోనాల పండుగ ఎపిసోడ్స్ వాడచ్చు. అంత స్పైసీగా ఉంటుంది. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఎండుమిర్చి ఎక్కువ వేసారు అంటే మనకి కారం సరిపడా ఉండాలి కదా అన్నంకి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు, ఇవి బౌల్లో తీసేనా? చాలా ఈ మాత్రం వేగి చాలు బాగా వేగి. ఓకే, జీలకర్ర ఆవాలు అలా మిగిలినా కూడా పర్లేదు. అదే ఆయిల్లో పల్లీలు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీలో పౌడర్ చేయాలి. ఇది పౌడర్ చేసుకొని తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకొని అన్నం కాదు. ఓకే, ఇవి ఇంకా ఇలాంటివన్నీ మనం ఇంట్లో చేసుకొని సో అమ్మవారి ప్రసాదంగా పెట్టుకొని అదే తింటాం. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు, ఇందులోనే పల్లీలు కూడా వేసి మిక్సీ చేసుకుందాం. సో అన్ని బౌల్లో వేసేద్దాం. పల్లీలు కొన్ని పల్లీలు ఉంచుదాము అన్నంలో. సో ఇవి ఇప్పుడు మనం మిక్సీలో మెత్తగా పౌడర్లా చేసుకొచ్చేద్దాము. ఇందులో మన రైస్కి సరిపడా ఉప్పు వేసుకో. ఈ లోపుగా ఇవి మిక్సీ చేసుకొచ్చే లోపుగా మనం తాలింపు కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఓకే, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు. ఓకే, తాలింపు వేయగానే ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసాను, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఇప్పుడు పసుపు కొంచెం. ఇది మనం తీసుకున్న అన్నాన్ని బట్టి వేసుకోవటం కదా అన్ని. మనం ఎంత క్వాంటిటీ అన్నం తీసుకుంటామో దానికి సరిపడా పల్లి పొడి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయ బాగా వేగిపోవాలి. సో పౌడర్ కూడా రెడీ అయ్యి వచ్చేసింది, మిక్సీ వేస్తాం చక్కగా. స్టవ్ ఆఫ్ చేసేయండి, అవసరం కలిపేసేసి స్టవ్ ఆపేసాం. తాలింపు వేయగానే ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న పల్లీల పొడి, పల్లీలు, వెల్లుల్లి. అందుకని మనం ఎండుమిరపకాయలు కూడా ఎక్కువ వేసాం, కారం. మనం ఎంత స్పూన్ తోటి కలిపినా గరిటెతో కలిపినా చేయి పెట్టింది అది రాదు, ఆ టేస్ట్ కూడా రాదు. అవును, సరే ఇంకోటి ఇచ్చేస్తాం. బాగా అంతా కలిపేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లో పెట్టేసుకోవటం మనం. చాలా ఈజీ ప్రాసెస్లో మంచి హెల్దీ ఫుడ్ ఇంకా ఎవరైనా చేసుకోవచ్చు.
ముందు తీసుకున్నాం కదా అవును. కొన్ని పల్లీలు. ఓకే ఓకే ప్రవీణ, వెల్లుల్లి పల్లీలు అన్నం రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే తప్పకుండా. సో బోనాల్ స్పెషల్ వెల్లుల్లి పల్లీల అన్నం రెడీ అయిపోయింది. వెల్లుల్లి పల్లీల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, పల్లీలు, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు, కరివేపాకు, నూనె, ఉల్లిపాయ ముక్కలు. వెల్లుల్లి పల్లీల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే పాన్ ని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత తాలింపు ఉన్న బౌల్లోకి పల్లీలు కూడా తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలి. మళ్ళీ అదే పాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దానిలో మనం ఉడికించిన అన్నాన్ని వేసి బాగా కలిపిన తర్వాత మనం మిక్సీలో పట్టుకున్న పల్లీల వెల్లుల్లి కారాన్ని కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన వెల్లుల్లి పల్లీల అన్నం రెడీ.